అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం, అందరూ ఎక్కువగా చేసే తప్పు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటి అందరూ చేసే తప్పు? దాంట్లోకి వెళ్ళబోయే ముందు, ఈరోజు ధ్యానం పూర్తయిందా? నేను చేసే మిమ్మల్ని అడుగుతున్నాను. రోజుకు 2 సార్లు మీకు ఎంత సమయం కుదిరితే అంత సమయం, మనం సమయాన్ని 2 రకాలుగా చెప్పుకొని ఉన్నాం. ఆ 40 నిమిషాలు లేదా గంట, సాయంత్రం కూడా 40 నిమిషాలు లేదా మీకు అవకాశం ఉంటే గంట. ప్రొఫెషనల్గా చేయాలనుకునే వాళ్ళు ఒకసారి 3 గంటలు, ఒకసారి గంట. ఇట్లా ఈ రెండిట్లో మీకు ఏది అవకాశం ఉంటే దాన్ని వదలకుండా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా విషయంలోకి వెళ్దాం. మనం ఈ ధ్యానం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎంతో శ్రద్ధతో, తపనతో ఈ ధ్యానంలోకి వచ్చాం. తొలి దశల్లో ఈ ధ్యానం అంటే బాగా పరిశోధించాలి, పరిశీలించాలి అని తపన, ఉత్సాహం ఇవన్నీ ఉంటాయి. మరి అవన్నీ లేకుండా ఉంటే ఇప్పుడు దాకా ధ్యానం చేస్తూ ఉన్నామా? అవన్నీ ఉన్నాయి, కానీ సాధన మాత్రమే జరుగుతూ ఉంటుంది. మరి ఇందాక అందరూ చేసే తప్పు అని చెప్పని అనుకున్నాం కదా, ఆ తప్పు ఏంటో మాట్లాడతాను. ధ్యానం తొలి దశల్లో, ధ్యానం నేర్చుకున్న కొత్తల్లో, ధ్యానం మనకు పరిచయం అయ్యి మనకి తెలిసి మనం సాధన మొదలుపెట్టిన తొలి రోజుల్లో ఎంతో శ్రద్ధగా కూర్చోవడం, శరీరాన్ని పూర్తిగా మర్చిపోయి పూర్తి శ్వాసతోనే ఉండటం, తర్వాత శరీరంలో ఎక్కడ ఏ మార్పు జరుగుతూ ఉన్నా కూడా గమనించే ప్రయత్నం చేయటం. ఇది జరగాలి అని కోరుకోవటం కాదు, ఎక్కడ ఏ మార్పు జరుగుతూ ఉన్నా చిన్న చిన్న కదలికలు శరీరం లోపల ఎక్కడ వస్తూ ఉన్నా సరే వాటిని గమనించే ప్రయత్నం చేయటం, గుర్తించటం, మన లోపలికి వచ్చే ఎనర్జీస్ని గమనించటం, అవి ఎక్కడికి వెళ్తున్నాయో గమనించటం, ఎటువంటి ఎనర్జీస్ మన లోపలికి వస్తున్నాయో మనం గుర్తించే ప్రయత్నం చేయటం. ఒకవేళ రంగులు, రూపాలు కనపడుతూ ఉంటే ఎటువంటి రంగులు కనపడుతూ ఉన్నాయి, ఎటువంటి కాంతి కనపడుతోంది, వాటిని కూడా స్పష్టంగా చూడటానికి, గమనించటానికి ప్రయత్నం చేయటం. ఇంకా ఏదైనా దృశ్యాలు ఏవైనా కనపడుతూ ఉన్నా వాటిని కూడా స్పష్టంగా పరిశీలించే ప్రయత్నం చేయటం. ఇంకా సీనియారిటీ వచ్చే కొద్దీ అవే రావాలి, మరలా మరలా అట్లానే అనుభూతులు రావాలి అనే దశ నుంచి ఏదొస్తే దాన్ని గమనిస్తూ ఉందాం అనే స్థితికి ఎవరమైనా వచ్చేస్తాం. మరి ఇప్పుడు చాలా కాలం ధ్యానం జరిగిన తర్వాత జరిగే తప్పేంటి అంటే, ఎవరికైతే ఏ పని అయితే బాగా అలవాటైపోతుందో, ఏ పనిలో అయితే ప్రావీణ్యం వచ్చేస్తుందో దాని మీద ఆ ఏకాగ్రత అనేది తగ్గిపోతుంది. ఆ తగ్గిపోకుండా ఆ ఏకాగ్రతని ఉంచుకోవటాన్ని జాగరూకత అంటారు. ఏమంటారు? జాగరూకత. అంటే మనం చేసే ఏ పని చేస్తున్నామో ఆ పని చేసేటప్పుడు ఎటువంటి మార్పులు వస్తున్నాయో ప్రతిదీ గమనిస్తూ ఉండాలి, ఎరుకతో ఉండాలి. అలా కాకుండా ధ్యానం టైం అయింది, నేను ధ్యానాన్ని కూర్చోవాలి, కాళ్ళలో కాళ్ళు పెట్టేసాం, క్రాస్ చేసాం, చేతులు వేళ్ళలో వేళ్ళు పెట్టేసాం, కళ్ళు 2 మూసేసాం, కూర్చున్నాం. ఇక్కడి నుంచి గంటలు లెక్కేసుకుంటూ ఉన్నారు. నేను 2 గంటలు కూర్చున్నానా, నేను 3 గంటలు కూర్చున్నానా, నేను 4 గంటలు కూర్చున్నానా, ఎవరో 6 గంటలు కూర్చున్నానని వినపడితే నేను 7 గంటలు కూర్చోవాలి,
ఈ గంటల లెక్కలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా కాకుండా ఆ ఏకాగ్రత, ఆ జాగరూకత మనలో మొదలైతే మనలో ఈ ధ్యానంలో మనం బాగా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఏంటి ఆ జాగరూకత? మరలా ఇంకొకసారి దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. కూర్చున్న తర్వాత మన శరీరంలో ఏ మార్పు వస్తూ ఉంటే ఆ ప్రతి మార్పుని సున్నితంగా జరుగుతూ ఉన్నా సరే దాన్ని క్షుణ్ణంగా గమనించే ప్రయత్నం చేయాలి. మరలా ఒకసారి, మన శరీరంలో ఏ మార్పు జరుగుతూ ఉన్నా, ఏ కదలికలు వస్తూ ఉన్నా, ఎక్కడ ఏం జరుగుతూ ఉన్నా దాన్ని చాలా శ్రద్ధగా గమనించే ప్రయత్నం చేయాలి. దీంట్లో చిన్న చేంజ్ ఏంటంటే, మనం కావాలని చెప్పని ఈ మార్పులు జరగాలి అని ఎదురు చూడకూడదు. ఈ మార్పులు జరగాలి, ఇలా జరగాలి అని చెప్పని ఎదురు చూడటం కాకుండా, ఏ మార్పులు జరుగుతూ ఉంటే ఆ ప్రతి మార్పుని మనం బాగా శ్రద్ధగా తపనతోటి క్షుణ్ణంగా మళ్ళీ వర్ణించి చెప్పగలిగే విధంగా మన లోపల జరిగిన మార్పుని ఎవరికైనా చెప్పాలి అంటే పూర్తిగా వర్ణించి చెప్పగల విధంగా మనం గమనించాలి. మనకి పూర్తి గమనిక లేకపోతే వర్ణించి చెప్పలేం. ఏదో ఇట్లా వచ్చింది, ఇట్లా అనిపించింది అని మాత్రమే చెప్పగలం. ఎప్పుడైతే దాంట్లో లీనమయ్యి అక్కడ జరిగేదాన్ని పూర్తి శ్రద్ధగా ఇష్టంగా దాన్ని క్షుణ్ణంగా గమనించగలుగుతామో అప్పుడు దాని గురించి ఆ జరిగిన చిన్న మార్పును కూడా మనం గుర్తించి చెప్పగలుగుతాం. అప్పుడు రోజు రోజుకి మన శరీరాల్లో ఈ ధ్యాన సాధన ద్వారా మార్పులు వస్తూ ఉంటాయి. నాడీ మండల శుద్ధే కాకుండా మిగిలిన అనుభవాలు సైతం మనలో జరుగుతాయి. అలా కాకుండా నేను గంటల లెక్క కూర్చుంటాను అని రోజు అలవాటైపోయిన పనే, నాకు వచ్చు ధ్యానం, నాకు తెలుసు ధ్యానం, ఓ ధ్యానమా నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను అని కూర్చున్న తర్వాత దాన్ని 1 నిమిషం, అర నిమిషం కూడా గమనించకుండా, నాకొచ్చు, నాకు తెలుసు అనే భావన గమనించకుండా చేస్తుంది. నాకేమీ తెలియదు, ఈ ధ్యానంలో ఎలా జరుగుతుందో గమనించాలనుకుంటున్నాను అని ప్రయత్నం చేస్తేనే మనం ముందుకెళ్తాం. నాకు అన్నీ తెలుసు అనుకుంటే మన ప్రయాణం ఇంక అక్కడితో ఆగిపోయినట్టే. అలా కాకుండా ప్రతిసారి ధ్యానం అనేది కొత్తే. రోజులో 3 సార్లు కూర్చుంటే 3 సార్లు కొత్తే. అందుకని ఎప్పటికప్పుడు ఎప్పుడు కూర్చున్నప్పుడల్లా ప్రతిసారి కూడా కొత్తగా కూర్చున్నట్టు, కొత్తగా మొదలుపెట్టినట్లు మనం ఈరోజే స్టార్ట్ చేస్తే ఎలా గమనిస్తామో అలా ప్రతి కదలికని, ప్రతి చిన్న మార్పుల్ని గమనించే ప్రయత్నం చేయాలి. ఆ ఎనర్జీ ఎక్కడికో వెళ్ళి చిన్న కదలిక చేసింది, దాన్ని గుర్తించాలి. ఆ ఎనర్జీ రావటం గుర్తించాలి. ఆ ఎనర్జీ మన పైన ఆ తల భాగం అంతా పరుచుకుంటూ ఉంటుంది, ఆ శరీరం అంతా ఆక్రమిస్తూ ఉంటుంది, దాన్ని కూడా గుర్తించాలి. అది మనం గుర్తించకపోయినా జరుగుతూనే ఉంటుంది. కానీ మనం గుర్తిస్తే మన జాగరూకత ఉన్నట్టు. మనం గుర్తించకపోతే తెలియకుండానే ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఏంటో కూర్చున్నాను కానీ ఎప్పుడో కొత్తల్లో బాగుండేది, ఈ మధ్యకాలం ఎంతకాలం కూర్చున్నా కూడా కనీసం ఏమి అనిపించట్లేదు అనే పరిస్థితి ఉంటుంది. తర్వాత కూర్చున్నంతసేపు జాగరూకతతో ఉండాలి అని కాదు. మనం 1 గంట సమయం ధ్యానానికి కూర్చుంటే కనీసం ఒక 30-40 నిమిషాలు పూర్తి ఎరుకతో ఉండే ప్రయత్నం చేయాలి. మరి అదేంటి ఇంకొక 20 నిమిషాలు వదిలేశారు, అక్కడ అవసరం లేదా అంటే, మన శరీరానికి ఏదన్నా విశ్రాంతి అవసరమైతే ఈ ధ్యానం ద్వారా వచ్చిన శక్తి అక్కడ మనల్ని మత్తుగా, మగతగా, నిద్రలోకి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరి అటువంటప్పుడు దాన్ని కూడా జరిగేదాన్ని గమనించాలి. కానీ ఇక్కడ మనం నాకు ఎట్లా జరగాలి అని
నేను ఇట్లా మేల్కొని ఉండాలి, ఇట్లా ఉండాలి అనే ప్రయత్నం పనికిరాదు. మన శరీరానికి ఏది అవసరమో అది జరుగుతూ ఉంటుంది. మనం బాగా కష్టపడి శరీరాన్ని బాగా సాలిపోయిందాకా పని చేయించి అప్పుడు వచ్చి ధ్యానానికి కూర్చొని ఉంటే ఆ శరీరానికి విశ్రాంతి అవసరం. అందుకని కొద్ది సమయం మత్తుగా మగతగా నిద్రలోకి తీసుకెళ్తుంది ఆ ఎనర్జీస్. అంటే శరీరానికి ఏది అవసరమో దానికి తెలుసు. మనం అక్కడ ఏది జరుగుతూ ఉంటే దాన్నే సాక్షిగా గమనించే ప్రయత్నంలో ఉండాలి. కూర్చున్న సమయం అంతా వీళ్ళు ఎరుక లేకుండా ఉండదు. కొద్ది సమయం మాత్రమే ఆ మత్తు మగత మనల్ని రిలీఫ్ చేయడానికి, ఆ రిలాక్సేషన్ వచ్చే విధంగా చేస్తుంది. ఆ కొద్ది సమయం తర్వాత మనం బయటకు వచ్చేస్తాం. అక్కడి నుంచి జరిగే ప్రతి మార్పుని కూడా మళ్ళా మనం గుర్తించే ప్రయత్నం చేయాలి. ఇంకొంతమందికి మొట్టమొదట చాలా పూర్తిగా గమనించగలుగుతారు, లాస్ట్లో ఆ తెలియని స్థితికి వెళ్ళిపోతారు. అది కూడా అవసరం అక్కడ. ఇప్పటిదాకా ఎనర్జీస్ శరీరం అంతా ప్రవహించినవి, ఆ ప్రవహించినవి మొత్తం కూడా అక్కడ స్థితం అవడం కోసం, దాంతోపాటు మన శరీరంలో సర్దుబాటు జరగడం కోసం ఆ ఏర్పాటు జరుగుతుంది. అందుకోసమని అక్కడ కూడా మనం పూర్తి గమనికతో ఉండాలి. సహజంగా మీకు మీరే గమనించుకోండి, మీకు మీరే ఆలోచించండి. మనం తొలి రోజుల్లో ఎంత శ్రద్ధగా గమనించామో, ఎంత ఎరుకతో ఉన్నామో అంత ఎరుక ఇప్పుడు ఉంటుందా? 10 మంది ముందు బెట్టుగా ఉండటం కోసం నేను కూర్చున్నంతసేపు ఎరుకుతూ ఉంటాను, నేను కూర్చున్నంతసేపు ప్రతిక్షణం జాగరూకతతో ఉంటాను అని మాటలు చెప్పుకోవటం కాకుండా మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటే, నిజాయితీగా మనం విశ్లేషించుకుంటే ఆ తొలి రోజుల్లో ఉన్నంత ఎరుక, ఏకాగ్రత ఇప్పుడు ఉండదు. కారణం ఏంటి అంటే సైకలాజికల్గా ఏ పనైతే అలవాటైపోయి ఉంటుందో, ఏ పనైతే మనకు సాధన ప్రతిరోజు చేస్తూ ఉంటామో దాన్ని ఏమీ లేకుండా కూడా మనం చేసేయగలం. సైకిల్ తొక్కడం వచ్చింది, తొలి రోజుల్లో చూసి కాళ్ళు చూసుకుంటూ, చేతులు చూసుకుంటూ, రోడ్డు చూసుకుంటూ తొక్కుతూ ఉంటాం. అదే కొంతకాలం గడిచేటప్పటికి ఎదురుగా ఎవరు వస్తున్నారో ఏంటో కూడా చూడాల్సిన అవసరం లేకుండా మనం ఎటువైపు వెళ్ళాలో అటువైపు సైకిల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా హ్యాండిల్ పట్టుకోకుండా కూడా తోలగలుగుతూ ఉంటాం. మరి ఇక్కడ పూర్తి పరిశీలన అంతా మిస్ అవుతూ ఉంటుంది. అట్లానే ఇక్కడ కూడా ధ్యాన సాధన బాగా అలవాటైపోయిన తర్వాత మనం జాగరూకతతో ఉన్నా లేకపోయినా కూడా ఆ సాధన జరిగిపోతుంది. కానీ గమనించాల్సిన అంశాలు, మనం అభివృద్ధిలోకి, ఎరుకులోకి రావడానికి, మన ఎదుగుదలకి కారణమైన అంశాలని మనం మిస్ అవుతాం. ఆ అనుభూతులన్నీ కోల్పోతాం. దీన్నొక్కదాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించుకోగలిగితే, ఎటూ సాధన చేస్తూ ఉన్నాం, ప్రతిరోజు కూర్చుంటూ ఉన్నాం, ధ్యానం అంటే మనకి తపన, ఇష్టం, శ్రద్ధ అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఈ ఏకాగ్రత, ఎరుక, జాగరూకత వీటిని మనం అప్లై చేయగలిగితే మనం బాగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసిన గుర్తు చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.